నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ జిల్లాల వారీగా ఎస్సీలోని 59 ఉప కులాల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించిన చైర్మన్ రాజీవ్ రంజన్ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మద్దిపాడు నాగులపల్పాడు మండలాలలో పర్యటించి వారి స్థితిగతుల వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్న చైర్మన్ రాజీవ్ రంజన్ ఇక వివరాలు కిలుతాయి. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒంగోలులోని ప్రకాశం భవనం గ్రీవెల్స్ హాలులో ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆ వర్గానికి చెందిన ప్రజల నుండి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను ఏకసభ్య కమిషన్ తీసుకున్నారు. గరిష్టంగా 10 మంది వరకు ఒకేసారి వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని కమిషన్ కల్పించింది. ఎస్సీ వర్గీకరణ వద్దని కొంతమంది, వర్గీకరణ చేయాలని మరికొంతమంది తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దళిత సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు విడివిడిగా గ్రూపుగా వచ్చి ఎస్సీ వర్గీకరణ అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వెంట జిల్లా కలెక్టర్ తమీ మన్సరియా, జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఉన్నారు. జిల్లాకి మందాకిస్తున్న మొత్తం అనేది నాతో జనాభా నిష్పత్తిలో నేను ఎక్కువ ఉన్నప్పటికీ నాకు రిజర్వేషన్ చాలా తక్కువ వస్తాను కాబట్టి జనాభా రంజన్ మిశ్రా గారికి సార్ వింటారు. అసలు చెప్పేది నా కోసం కదా. ఇప్పటి నుంచి వచ్చేది ఏమి కావాలంటే ప్రభుత్వ చొరవ చూపడం లేదు. ఎందుకంటే ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో తుఫానికి ఒరిస్సా నుంచి వచ్చారు అందరు కూర్చోండి. మీరు వచ్చి 3-4 మాట్లాడండి. ఇంకా చాలా జిల్లా గడ్డ మీద జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈరోజు ఇక్కడికి రావడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున ఎంఆర్పిఆర్ జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం తమరి యొక్క అనుమతి మేరకు ఏ విధంగా అన్ని జిల్లాల్లో కూడా మాకు అవకాశం కల్పిస్తున్నారో అదేవిధంగా తమ అనుమతి మేరకు ఒక 3-4 మాట్లాడించే ప్రయత్నం చేస్తాం సార్. దయచేసి బయట ఇంకా విత్తుపత్రాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తక్కువగా మేము ముగించి వీళ్ళని త్వరగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం సార్. ఈ సమాజంలో అట్టడి వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని గతంలో వ్యవసాయంలో ఉండి ఆ ప్రజల కోసం పోరాడాను. ఇప్పుడు యాదవ రక్షిత సంఘం తరఫున చూసిన తర్వాత ఆ గ్రామాల్లో ఈ ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలో ఉన్నటువంటి 59
కులాల్లో అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ వినతి పత్రం ఇస్తున్నాను. దానికి అందించేటువంటి పరిస్థితి కాకుండా 59 కులాలకి సమన్వయంగా చేయాలని చెప్పని న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఈ యొక్క వర్గీకరణను సంపూర్ణంగా జరిపి మాకున్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి మా కులాలకు కూడా వర్గీకరణ యొక్క రిజర్వేషన్ అందాలని చెప్పని మీ యొక్క ఖమ్మం మండలం కదలాపురంలో చనిపోతే మా ఇల్లు ఒక్కటే హిందువులము, అక్కడ క్రిస్టియన్స్ మారాడు. మా అమ్మ బర్రెల గ్రౌండ్కు వాళ్ళంతా బాయ్కట్ చేసి విమర్శ చూపించి మా ఇంటి మీద రాళ్లతో దాడి చేసిండ్రు. ఎంఆర్పీఎస్కు నేను సామాజిక న్యాయము సమానత్వం కోసం నేను మద్దతు తెలిపితే స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పులు కుట్టుకొని డప్పు కొట్టుకుంటూ వివక్షకు గురైతూ సాంఘిక ఆర్థిక సామాజిక ఉద్యోగాలలో దోపిడీకి గురైపోతున్నారు. ఈ 1 minute సార్, ఓన్లీ 1 minute ఆగిస్తా సార్. కూడా లైన్ లో ఉంచండి, ఫస్ట్ లైన్ లో ఉంచండి దయచేసి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. Other district officials, we strongly opposing the scheduled caste subclassification, sir. On behalf of Mala Employees Association, Prakasam district, we strongly opposing the scheduled caste subclassification. Why we are opposing, sir? It is the Supreme Court verdict is intentionally. Now you are doing social audit. Now this social audit, everything is false, sir. Everything is. I will tell you in Telugu. SC Mala Hindu Christian గా పడింది, అగైన్ Mala OC గా పడింది. వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ ఫాల్స్, సార్. దిస్ క్యాస్ట్ సెన్సస్ డేటా అబ్సల్యూట్లీ ఇన్వాలిడ్, సార్. మీరు తెలుగులో మాట్లాడవచ్చు, అందరికీ అర్థం వస్తుంది. ఓకే, దీంట్లో ఎంతో పెట్టారు, సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు దేశం అభివృద్ధి చెందాలి అంటే పురుషులు అవుతాను. ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా స్ట్రైట్ గా 2004లో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేసింది సార్. ఎస్సీల వెనకబాటుతనాన్ని వర్గీకరణ కొట్టేస్తూ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పింది సార్. ఏం చెప్పిందా అంటే, రెండోసారి ఎస్సీలు వాళ్ళ మధ్య తగాదల్ని మరలా తిరిగి కోర్టులు కానీ ప్రభుత్వాలు చవి చూడకుండా ఉండాలి అంటే ఆ యొక్క ఎస్సీల వెనకబాటుతనానికి కారణం ఏందో వెతకండి ప్రభుత్వాలు. విద్యుత్ కొరత అయిందా, వైద్యం కొరత అయిందా, సదుపాయాల కొరత అయ్యా, అటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు విఫలమయ్యి మాలలు అన్యాయం చేశారని చెప్పి మానవ దోషులుగా చూపించడాన్ని మానవ ఉద్యోగ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అది మీ దృష్టికి తీసుకొస్తాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లాలో పర్యటించారు. మద్దిపాడు, నాగులపల్పాడు మండలాలలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మద్దిపాడులోని మాదికపల్లిని సందర్శించి అక్కడ నివసించే వారి జీవన స్థితిగతులను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. మద్దిపాడులోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడ ఉండే విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బోధన విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని కూడా పరీక్షించి వారితో పాఠ్యాంశాలు చదివించారు. అనంతరం నాగులపల్పాడు మండలం మద్దిరాలపాడు గ్రామ ఎస్సీ కాలనీని చైర్మన్ సందర్శించారు. అక్కడి ప్రతి వీధిని కలియ తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడారు. అక్కడ నుండి కమిషన్ చైర్మన్ ఒంగోలు భాగ్యనగర్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాలను సందర్శించారు. అక్కడ ఉండే బాలికలకు అందిస్తున్న భోజన మెను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని కూడా కమిషన్ చైర్మన్ పరిశీలించారు. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వెంట జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బొబ్బులేసబ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సంబంధిత మండల అధికారులు పాల్గొన్నారు. స్థానికంగా ఇక్కడ గత 24 సంవత్సరాలు మా సమస్యలు వచ్చేసి చేసుకోవాలని ఆర్థిక సమస్య సార్. నా పేరు పాడిమల చిన్నకోటేశ్వరరావు సార్. నేను ఎంబీఏ చేశాను సార్. బట్ నో జాబ్. కాకపోతే ఇప్పుడు ఏది చిన్న చితక అది కూడా మాకు జీవనోపాధి కోసం వెళ్తున్నాయి కానీ పూర్తి సాటిస్ఫై లేని కోసం సార్. అదే నీ తెలుగు తండ్రి అదవో ఈ తెలుగు కూడా అదే
జాబులు రామ ఒకటే ఈ పళ్ళు మొత్తం ఇద్దరు ముగ్గురు ఉంటారు. మిగతా వాళ్ళందరూ పనులకు వెళ్ళేవాళ్ళు కదా. ఈ హస్బెండ్ వచ్చి 4,000తోనే ఆమె బ్రతకగలదు. మిగతా దాంతో వాళ్ళు కొడుకున్నారంటే అతనికి 3 పిల్లలు. అతను పనికి వెళ్తేనే, పేట పనికి వెళ్తేనే. అతనికి 2 పిల్లలు. షుగర్ సార్, పిల్లలు దారి వాడు అయింది. మేము చూడమన్నారు. మేము ఎక్కడ కట్టి మన ఐకాన్ సార్. మాట్లాడే అవగాహన కూడా ఉంటుంది సార్. వర్గీకరణ అనేది జరగదు. చెప్పారు జిల్లాలోనే అప్పట్లో ట్రైనింగ్ కోసం వచ్చారు. ఇప్పుడు సారు మనం 1 మ్యాన్ కమిషన్ అని ఎస్సీ వర్గీకరణ పైన సారు చైర్మన్ గారు మరి ఇందులో భాగంగా మన జిల్లాకు వచ్చారు. రేపు మార్నింగ్ మన ఎస్సీ ప్రజల నుంచి లీడర్ నుంచి ప్రకాశం భవనం కొన్ని గంటల పాటు పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది. ఎస్ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీకి సంబంధించి వర్గీకరణ చేయాలని ఒక వర్గం, వర్గీకరణ చేయరాదని మరొక వర్గం మొదటి నుంచి తమ వాదనలు వినిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ఒంగోలు వచ్చి గ్రీవెన్స్ హాలులో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:15 వరకు అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీలోని 2 ప్రధాన వర్గాలు పెద్ద సంఖ్యలో ప్రకాశం భవనం వద్దకు చేరుకుంటాయని సమాచారం రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం భవనం వద్ద 2 ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేశారు. ప్రకాశం భవనంలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీ చేసి పంపించారు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఐడెంటిటీ కార్డును చెక్ చేసి మరీ ప్రకాశం భవనంలోకి పంపించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అభిప్రాయాలను చెప్పేందుకు వచ్చిన వారిని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయపట్టి శ్రీనివాసరావు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హక్కుగా ఉన్న దినసరి కనీస వేతనం 300 రూపాయలు పొందేలా ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో పనులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్నారు. ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ వద్ద గల సాయి ఐటీఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 6 మాసాలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కష్టపడి పనిచేయడం వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు పొందామని కృష్ణతేజ అన్నారు. ఒకే రోజున 13,326 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ గ్రామ సభలో గుర్తించిన పనులను నేడు పల్లె పండుగ పేరుతో గ్రామాన సిమెంట్ రోడ్లు నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణంతో పాటు గోకులాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ దినసరి వేతనం పొందుతున్న జిల్లా ప్రకాశం జిల్లా అని పేర్కొన్నారు.
300 దినసరి వేతనం రావాల్సి ఉండగా జిల్లాలో 209 రూపాయల నుంచి 135 రూపాయలు పొందుతున్నారన్నారు. 300 కూలీకి గారు 135 రూపాయలు పొందడం అన్యాయమని, కూలీ హక్కుకు భంగకరమైన విషయం అన్నారు. కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లకు మీ బాధ్యతలు తెలియచేసి పనిని పెంచి కనీస వేతన వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీడీ జోసెఫ్ కుమార్ కమిషనర్ వ్యక్తిత్వంలో వివరిస్తూ జిల్లాలోని లక్ష్యాలను తెలిపారు. గ్రామ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ సునీతలు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్, చీఫ్ విజిలెన్స్ అధికారి భవానీ హర్ష, ఏవో ఝాన్సీ, ఏపీడీ వండర్ మ్యాన్ తో పాటు రిసోర్సెస్ పర్సన్స్ పాల్గొన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5-6 నెలలు అనేవి మనకి లేబర్ ఇంటెన్సివ్ డేస్. ఈ లేబర్ ఇంటెన్సివ్ డేస్లో వాళ్ళకి హక్కుగా ఉన్న 300 జీతం వచ్చే విధంగా మనకి అగ్రికల్చర్కి ఎస్పెషల్లీ మంచి అసెట్స్ క్రియేట్ అయ్యే విధంగా ఒక ప్లాన్ రూపీకరించి అది అందరికీ ఒక ట్రైనింగ్ సెషన్లా పెట్టాము. అందులో భాగంగానే మొదటి ట్రైనింగ్ సెషన్ మనం ప్రకాశం జిల్లాలో పెట్టాము. ఈ ట్రైనింగ్ సెషన్కి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫోకస్ చేసింది ఫామ్ పౌండ్స్ మీద, అమృత్ సరోవర్ల మీద, రింగ్ ట్రెంచెస్ మీద. ఎస్పెషల్లీ మన ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రతి పంచాయతీలో ఒక చెరువునైతే మనం నీట్గా బాగు చేయాలని అనుకుంటున్నాము. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రణాళిక రూపొందించి మనం చేస్తున్నాము. అదేవిధంగా ఫామ్ పాండ్స్ని కూడా ప్రతి పంచాయతీకి అట్లీస్ట్ ఒక 25 ఫామ్ పాండ్స్ మనం ఈ సంవత్సరం చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ ఫామ్ పాండ్స్ చేయాలి అన్నా, అమృత్ సరోవర్లు చేయాలి అన్నా ఫీల్డ్ అసిస్టెంట్స్కి క్లారిటీ ఉండాలి. ఏ విధంగా చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఏ ప్రామాణికతతో చేయాలి అని చెప్పేసి దాంతో భాగంగానే మనం ట్రైనింగ్స్ అనేవి జిల్లా లెవెల్లో మొదలుపెట్టి క్లస్టర్ లెవెల్లో దాన్ని తీసుకెళ్తాం. దాని తర్వాత అవసరమైతే పంచాయతీ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ పెడదాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అభిప్రాయాలను స్వీకరించే సమయంలో ప్రకాశం భవనం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఒక వర్గం, ఎస్సీ వర్గీకరణ వద్దంటూ మరొక వర్గం పెద్ద సంఖ్యలో తమ వర్గీయులతో ప్రకాశం భవనం వద్ద ప్రదర్శన చేశారు. అంబేద్కర్ భవన్ నుండి మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తమ వర్గీయులతో విడివిడిగా ప్రదర్శన చేపట్టారు. ముందుగా మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోకి 10 మంది వెళ్లి ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు తమ గోడు చెప్పుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆ వర్గీయులు చేరుకొని ప్రదర్శనగా బయలుదేరారు. ప్రకాశం భవనం వద్దకు రాగానే 2 వర్గాలకు చెందిన వారు తారాసపడ్డారు. వర్గీకరణ చెయ్యాలంటూ ఒక వర్గం, వర్గీకరణ వద్దంటూ మరొక వర్గం పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్కడే మోహరించి ఉన్న పోలీసులు 2 వర్గాలకు నచ్చచెప్పి అక్కడ నుండి పంపించేశారు. ఇక్కడ స్వాగతం అంబేద్కర్ వారసులుగా సోదరులు ఈ జిల్లాకి ఏకసభ్య కమిషన్ వచ్చింది. వర్గీకరణ
చేయాలా లేదా అనేటువంటి దాన్ని ఆలోచించకుండా మీరు వర్గీకరణకు కావాల్సినటువంటి రికమెండేషన్ ఇవ్వండి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి డిక్టేషన్తో జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైనా కానీ అసలు చేద్దామా, ఇంత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక ముఖ్య భాగం ఉంది. ఆ ముఖ్య భాగం ఏంటంటే ఏది హడావుడిగా కానీ మీ రాజకీయ దురుద్దేశంతో కానీ ఈ యొక్క వర్గీకరణ చేయకూడదు. అది కానీ చేసినట్టయితే దాన్ని ఖచ్చితంగా మేము కొట్టేస్తాము అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ ఆర్డర్ని అసలు అమలు జరపలేదు. ఆ ఆర్డర్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. చేస్తాము అసలు ఎవరు క్యాబినెట్ డెసిషన్ ఉందా? క్యాబినెట్ డెసిషన్ లేదు. దీనికి సుమారుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈరోజు మాది ఉపకులాల కళ నెరవేరబోతున్న రోజు. 30 సంవత్సరాల పాటు మాదిగ జాతితో పాటు కలిసి వచ్చినటువంటి మా ఉపకులాల బిడ్డలు ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందుకోబోతున్న రోజు కోసం ఈరోజు అందరం కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఆ మహానుభావుడే చెప్పాడు, అయ్యా ఈ నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏ ఒక్కడో తెలివి కల్లవాడో ఏ ఒక్కడో పెద్దోళ్ళు అని చెప్పని ఒక్కడే తినకూడదు, జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకోండి, అందరూ కలిసి ఉండనని చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఆదర్శంతో ఈరోజు మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ పై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 7, 8, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. అదే సమయంలో అన్ని జిల్లాల నుండి ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు ఒంగోలులోని విద్యుత్ భవన్తో పాటు డివిజన్ సర్కిల్ కార్యాలయాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ వినియోగదారులు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు ముందుగా తమ పేర్లను ఆన్లైన్ ద్వారా ఏపీఈఆర్సీ సెక్రటరీ లాగిన్ లో పేర్లు నమోదు చేసుకుని తమ అభిప్రాయాలను తెలియచేయాలని ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు కోరారు. 2025-26 సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ ఫైనలైజ్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ఈ నెల 7, 8 తారీఖుల్లో విజయవాడ నుండి అలాగే 10వ తారీఖు కర్నూలు నుండి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరైనా సరే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా విద్యుత్ వినియోగదారులు వారి యొక్క టారిఫ్ గురించి రిప్రజెంటేషన్స్ చేయాలనుకున్నప్పుడు వారు ప్రత్యక్షంగా ఈ విజయవాడలో 7, 8 తారీఖుల్లో ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు, అలాగే కర్నూలులో 10వ తారీఖు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పాల్గొని వారి యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వటం కానీ, అలాగే వారు అక్కడ బహిరంగంగా వారి యొక్క అభ్యంతరాలను వ్యక్తపరచవచ్చు. అలాగే ఈ పీరియడ్లో మన అన్ని స్టేట్ మొత్తం కూడా అన్ని డివిజన్ కార్యాలయాలు అలాగే సర్కిల్ కార్యాలయాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వినియోగదారులు పాల్గొని వారి యొక్క అభ్యంతరాలు చెప్పవచ్చు. అయితే అది ఎప్పుడంటే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు మాత్రమే ఆ సౌకర్యం. ఉదయం పూట ప్రత్యక్షంగా పాల్గొనే వారికి సాయంత్రం పూట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిప్రజెంటేషన్స్ చేసేవారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకసభ్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లాలోని ఎస్సీ వర్గీకరణ విషయంలో ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని ఎర్గొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం అంబేద్కర్ నగర్ వాసులు ఒంగోలులోని డాక్టర్ అంబేద్కర్ భవన్ వద్ద నుండి ర్యాలీగా వచ్చి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం అంబేద్కర్ నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణ
చేయాలని చెప్పేసి కేంద్రం నుంచి ఒక రాజీవ్ రంజన్ మిశ్రా అని ఒక ఏకసభ్య కమిషన్ని ఈరోజు ఒంగోలు పంపించడం జరిగింది. కానీ ఇది సెన్సెస్ ప్రకారం నేషనల్ కమిషన్ వేయకుండా ఒక నామమాత్రపు కమిటీ వేసి ముందుగానే ఒక పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే నిర్ణయించుకొని నామమాత్రపు కమిషన్ వేసి ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 341 ప్రకారం ఏబిసిడీలు చేయమని ఎక్కడా లేదు. దానికి సుప్రీంకోర్టు కూడా నామమాత్రంగా ఉత్తర్వులు జారీ చేసింది. దానికి మేము ఈరోజు అందరం కూడా మా యొక్క అన్ని విభాగాల నుంచి కూడా మేము ప్రతి ఒక్కరం కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కేంద్రం ఉందో దీంట్లో మమ్మల్ని బానిసలుగా వాడుకుంటూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే దీన్ని హైలైట్ చేస్తూ మా మధ్యలో కుమ్ములాటలు పెట్టి తమాషా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంబేద్కర్ గారిని పొగుడుతూనే, అంబేద్కర్ గారిని మహామేధావిని అంటూనే రాజ్యాంగాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వకుండా చాప కింద నీరులా మాకు అనేకమైనటువంటి కక్షపూరితమైన రాజకీయాలు మాకు నచ్చట్లేదు. కాబట్టి ఇప్పటికీ ఇంకొకటి, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి, అమ్మా మీకు వర్గీకరణ జరుగుతూ ఉంది, మీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఈరోజు మరలా ఈ కమిషన్ వేయడం అనేది నాకు ఆహాస్యాస్పదంగా ఉందని నేను తెలియజేస్తాను, ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.